నిన్న మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న ఆమె ఒక్కసారిగా ఎందుకు వైలెంట్ అయ్యారు? జనంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారా? ఇన్నాళ్ళు బీసీ నినాదంతో హల్చల్ చేసిన ఆమె ఇప్పుడు మహిళలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారా? ఈ మధ్య వివిధ జిల్లాలను పర్యటిస్తూ పొలిటికల్ యాక్టివేట్గా చేస్తూ పార్టీ కేడర్లో జోష్ నింపుతున్నారా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇంతకు ఎవరు ఆ నాయకురాలు? లెట్ us వాచ్ ది స్టోరీ. బీఆర్ఎస్ పార్టీ కీలక నాయకురాలు కవిత లిక్కర్ కేసులో ఇరుక్కుని సుదీర్ఘ కాలం పాటు జైల్లో ఉండి బయటకు వచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు సైలెంట్గా ఉన్న కవిత మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. మొన్నటి వరకు బీసీ వర్గాలకు దగ్గరయ్యేందుకు స్కెచ్ వేసింది. సర్కారు కులగణన చేస్తే తప్పులున్నాయంటూ హడావుడి చేసింది. తాజాగా మహిళా వర్గాలకు దగ్గరయ్యేందుకు ప్లాన్ చేస్తోంది. పోస్ట్ కార్డు ఉద్యమం పేరిట వార్నింగులు కూడా ఇస్తోంది. మహిళలకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే పోస్ట్ కార్డు ఉద్యమం చేపడతామంటూ హెచ్చరించిన కవిత మహిళా వర్గానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ సర్కారును ముప్పు తిప్పలు పెట్టేందుకు బీఆర్ఎస్ పెద్ద ప్లానే చేసినట్టు తెలుస్తోంది. ఇంతవరకు సైలెంట్ గా ఉన్న గులాబీ బాస్ కేసీఆర్ ఇప్పుడు ఫుల్ యాక్టివ్ అయ్యారు. పార్టీ నాయకులతో సమావేశమవుతూ ప్రజా సమస్యలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఒకవైపు కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. కాళేశ్వర కహానీ వద్ద నుంచి మొదలుకుని రైతు దీక్షలతో రైతన్నలతో దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా నిన్నటి ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణం లోపాలను ఎత్తిచూపుతున్నారు. ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు నిన్న మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. ఫుల్ ఎనర్జీతో ప్రజల్లో దూసుకెళ్తున్నారు. వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ క్యాడర్లో జోష్ నింపుతున్నారు. ఇటీవల రిజర్వేషన్ల నినాదంతో బీసీ వర్గాలకు చేరువయ్యేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ చేసిన కులగణన సర్వే అంతా తప్పుల తడక అంటూ తెగ హల్చల్ చేశారు. రీసర్వే చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పుడు మహిళలకు దగ్గరయ్యేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె మరో కొత్త రాగం ఎత్తారు. అదే పోస్ట్ కార్డు ఉద్యమం. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేసిన కవిత ఇప్పుడు మహిళలకు ఇచ్చిన హామీలపై ప్రకటన చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. లేదంటే ఉద్యమిస్తానని హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. ఇందులో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డెడ్లైన్ పెట్టారు. మార్చి 8న మహిళా దినోత్సవం వరకే రేవంత్ రెడ్డికి డెడ్లైన్ అని, అప్పటి వరకు మహిళలకు ఇచ్చిన హామీలపై ప్రకటన చేయకపోతే ఉద్యమాన్ని మొదలు పెట్టనున్నట్టు హెచ్చరించారు. మహిళల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మానవీయంగా ఆలోచించడం లేదని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మాట్లాడకముందే మహిళా బిల్లు కోసం తెలంగాణ జాగృతి ఢిల్లీలో ధర్నా చేసిందని కవిత గుర్తు చేశారు. అంతేకాకుండా ఎన్నికల్లో మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల సాధనకే ఎమ్మెల్సీ కవిత పోస్ట్ కార్డు ఉద్యమాన్ని మొదలుపెట్టారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తల నుంచి 10,000 పోస్టుల కార్డులు సేకరించారు. మహిళల నుంచి సేకరించిన పోస్టు కార్డులను సీఎం రేవంత్ రెడ్డికి పంపించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత హామీల అమలుపై మహిళా దినోత్సవంలోపు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయకపోతే 10,000 మంది మహిళలు 10,000 గ్రామాల్లోకి వెళతారని, లక్షలాది పోస్టు కార్డులు తయారు చేసి డైరెక్ట్గా సోనియా గాంధీకే పంపిస్తామని కవిత వార్నింగ్ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇకపోతే మహిళల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మానవీయంగా ఆలోచించడం లేదని కవిత అసహనం వ్యక్తం చేశారు. మహిళా బిల్లు రావడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర లేదని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ చట్టం అమలు కోసం
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఒత్తిడి చేయడం లేదని నిలదీశారు. మరోవైపు వరంగల్ ఎయిర్పోర్టుకు రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని కవిత డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఇంతకాలం మౌనంగా ఉన్న కవిత ఒక్కసారిగా యాక్టివ్ కావడంతో తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కాయి. ఆమె మళ్లీ రీలోడ్ అయ్యారంటూ పార్టీ క్యాడర్ అభిప్రాయపడుతోంది. ఒకవైపు రేవంత్ సైన్యం, మరోవైపు కేసీఆర్ దళంతో స్టేట్ పాలిటిక్స్ హాట్గా సాగుతున్నాయి. మరి కారు స్పీడుకు హస్తం బ్రేకులు వేస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.